ఎట్లా ఓటేశారు, బీజేపీని వ్యతిరేకించడం కూడా బీజేపీ ఓటేశారు. ఎవరెవరు కావాలి ఈ మెత్తతోని. సో ఇప్పుడు అనుభవిస్తోంది కదా. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాలపై కూటమి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. సార్, తెలుగుదేశం పార్టీకి 3, జనసేన పార్టీకి 1. తెలుగుదేశం పార్టీలో విపరీతమైన పోటీ ఉందట సార్. 2 పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి. 3rd స్థానం కోసం అయితే పోటీ ఇవాళ సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక జనసేన పార్టీ నుంచి చంద్రబాబు నాయుడికి అండ్ పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్న లింగంనేని రమేష్ పేరు దాదాపు ఖరారైనట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే గతంలో 2024లో టీడీపీకి 2, భారతీయ జనతా పార్టీకి 2 పంచుకున్నాయి సార్. అప్పుడు జనసేన పార్టీకి అవకాశం దక్కలేదు. సో ఇప్పుడు జనసేన పార్టీకి 1, టీడీపీకి 3, భారతీయ జనతా పార్టీకి అవకాశం దక్కడం లేదు. ఏంటి సార్, భారతీయ జనతా పార్టీకి జలకిచ్చారు అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇది జలగ్గా లాస్ట్ టైం 2 ఇచ్చినప్పుడు బ్యాలెన్స్ అవుతాయి కదా. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే జనసేనకు 2 రావాలి. ఎందుకంటే లాస్ట్ టైం బీజేపీకి 2 ఇచ్చారు కనుక ఇప్పుడు జనసేనకు 2 రావాలి. సో ఆటోమేటిక్గా కానీ బట్ వాళ్ళది ఇంటర్నల్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మనకు ఇబ్బంది ఏంటి, ఇప్పుడు టీడీపీకి ఎన్ని రావాలి, జనసేనకి ఎన్ని రావాలి, నీకు నాకు ఏంటి ఇంట్రెస్ట్. ఆ పార్టీలకు అభ్యంతరం లేదు, మనం ఎవరమండి. సో 4 మిత్రపక్షాలకు ఇచ్చినా మన అభ్యంతరం చెప్పాల్సింది ఏం లేదు. మిత్రపక్షాలు మేము మొత్తం పొడి చేయం, 4 మీదే చేయండి, టీడీపీకి ఇచ్చినా మనం అభ్యంతరం చెప్పడం ఎట్లా కరెక్ట్ అవుతుంది. మనకేం సంబంధం లేదు, వాళ్ళ పార్టీలో ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అది. సో వాళ్ళు ఎలా జలక్లు ఇచ్చేది, ప్రతి చిన్నదాన్ని మనం జలక్లు కలెక్ట్లు అంటుండవు. ఎస్, బీజేపీ వాస్తవంగా ఒక సీట్ అడిగిన మాట నిజం. సో వాస్తవంగా మీకు అన్నామలై కొరకు అడిగారు. యాక్చువల్గా మన వార్తల్లో కూడా వచ్చింది, వాళ్ళ నేషనల్ మీడియా కూడా కవర్ చేసింది. తమిళనాడు పొలిటికల్ డెవలప్మెంట్స్ వల్ల ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ డెవలప్మెంట్స్ పైన ప్రభావం చూపాయని. అన్నామలై రిటైన్ చేసుకోవటానికి బీజేపీ తమిళనాడు నుంచి ఒక సీట్ అడిగింది. ఎందుకంటే బీజేపీ జాతీయ పార్టీ కనుక పొలిటికల్ అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మన డాక్టర్ లక్ష్మణ్, మన జీవీఎల్ నరసింహారావు ఎక్కడి నుంచి ఎలక్ట్ అయ్యారు, ఉత్తరప్రదేశ్ నుంచి ఎలక్ట్ అయ్యారు ఉత్తర రాజ్యసభకు. ఈవెన్ లోక్సభ కూడా మన బంగారు లక్ష్మణ్ రాజస్థాన్లోని సీట్లో కూడా లోక్సభకు పోటీ చేశారు. మన వెంకయ్య నాయుడు గారు కర్ణాటక నుంచి గెలిచారు, ఇంకో స్టేట్ నుంచి కూడా గెలిచినట్టు గుర్తు. సో నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభు, అలాగే జయరాం రమేష్, తెలంగాణలో నుంచి అభిషేక్ సింగ్ మాన్వి, ఇలా జాతీయ పార్టీలు ఏవైనా తమ బలహీనమైన రాష్ట్రాల నాయకుల్ని ఇంకో రాష్ట్రం నుంచి పంపించి తన పార్టీ విస్తరణకు ఉపయోగించుకుంటుంది. దిస్ ఈజ్ ఎ కామన్ ప్రాక్టీస్ ఇన్ ది నేషనల్ పార్టీస్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. వాస్తవంగా టెక్నికల్గా చూస్తే, పొలిటికల్ స్పిరిట్తో చూస్తే రాజ్యసభ ఇది హౌస్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల సభ. అందువల్ల టెక్నికల్గా పొలిటికల్గా కాన్స్టిట్యూషనల్ స్పిరిట్తో పోలిస్తే చూస్తే ఖచ్చితంగా ఆ రాష్ట్రం వాళ్ళే ఉండాలి. ఎందుకంటే అది రాష్ట్రాల సభ, రాజ్యసభ కనుక. సో కానీ పొలిటికల్గా చూస్తే నథింగ్ రాగానే ఎందుకన్నానంటే మన రాజకీయాల్లో కొన్ని న్యూ నార్మల్ అయిపోయాయి. దాన్ని మనము సీరియస్గా ఫీల్ అయితే ఉపయోగం ఏం లేదు, ఇక్కడ సమాజంలో ఎవరు సీరియస్గా ఫీల్ కారు. సో కానీ ద కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ అయితే రాజ్యసభకు ఆ రాష్ట్రం వాళ్ళే గెలవాలి. బట్ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఇప్పుడు ఎక్కడ ఉంది, ఇప్పుడంతా పొలిటికల్ స్పిరిటే కదా. అందువల్ల నేషనల్ పార్టీస్ అలా అకామిడేట్ చేస్తూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ పార్టీ విస్తరించాలి కదా. ఇప్పుడు మీకు తమిళనాడులో బీజేపీకి 1 సీటే వచ్చింది, అక్కడ నుంచి రాజ్యసభకు వెళ్ళే అవకాశమే లేదు. మీకు కేరళలో 3 సీట్లే ఉన్నాయి, అక్కడ నుంచి రాజ్యసభకు వెళ్ళే అవకాశమే లేదు. మరి అలాంటప్పుడు ఆ పార్టీలు వేరే చోటు నుంచి గెలిపించుకోక తప్పదు కదా. సో అందువల్ల నేషనల్ పార్టీస్ ఏవైనా పని చేస్తూ ఉంటాయి. కూడా పరిమళ అత్వాల్ని ఇక్కడికి తీసుకొచ్చి వైసీపీ రాజ్యసభ ఇచ్చినందుకు టీడీపీ వాళ్ళు అపోజ్ చేశారు కదా సార్. అదమ్మా, ఆయన పొలిటికల్ లీడర్ కూడా కాదు, నాట్ ఈవెన్ పొలిటికల్ లీడర్, అంబానీకి సన్నిహితుడు. కూడా అది కూడా తప్పే, దాంట్లో డిస్ప్యూట్ లేదు, తప్పేది అన్ని తప్పే, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఆయన అందులో ఇంకో ఎక్స్ట్రా యాంగిల్ కూడా ఉంది. ఇప్పుడు నిర్మలా సీతారామన్ అయినా, డాక్టర్ లక్ష్మణ్ అయినా, జీవీఎల్ నరసింహారావు అయినా, బంగారు లక్ష్మణ్ అయినా, వెంకయ్య నాయుడు అయినా, ఒకవేళ అన్నామలై బీజేపీ అన్నామలై అయినా, దీస్ ఆర్ ఆల్ పొలిటీషియన్స్. వాళ్ళు ఒక రాజకీయ పార్టీని నిర్మిస్తుంటారు. సో ఒక రాష్ట్రంలో పార్టీ నిర్మాణం ఇంకో రాష్ట్రంపై కూడా ప్రభావం పడుతుంది కదా. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ కూపురాలేదా? సో అందువల్ల మనం దాన్ని తప్పు పడాల్సిన పొలిటికల్ పార్టీ వేరే స్టేట్ అయినా, బట్ అట్లీస్ట్ దే ఆర్ పొలిటీషియన్స్. కానీ అక్కడ
కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ రాష్ట్రాల సభ కనుక అన్నాను తప్ప పొలిటికల్ కదా. ఇక్కడ ఈ బిజినెస్ మెన్ కదా, ఆంధ్రప్రదేశ్ సంబంధం ఏంటి, అది ఆ పార్టీ కూడా సంబంధం లేదు కదా. ఈ నాట్ ఈవెన్ వైసీపీ మెంబర్ కదా, కేవలం ముఖేష్ అంబానీ ఫ్రెండ్ కనుక అడిగాడు కనుక ఇచ్చాడు. సో అందువల్ల రాజ్యసభ సీట్స్ ఆర్ నాట్ ఫర్ సేల్. కానీ మన దేశంలో అలాగే జరుగుతున్నాయి అనుకోండి, అది వేరే విషయం. సో అందువల్ల మీకు ఇప్పుడు అన్నామలై ఎప్పుడైతే ఆయన బీజేపీ నుంచి రిజైన్ చేసి సొంత పార్టీ పెట్టుకోవాలనుకుంటున్నాడో, ఇక ఆ సీటు తమిళనాడు సీటు వీళ్ళు అడగాల్సిన అవసరం లేదు. అందువల్ల నిజంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు కూడా అడిగారు. వాస్తవంగా మాధవ్ కూడా వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ అని విన్నారు. నిజంగా ఇచ్చి ఉంటే బాగుండేది కూడా, ఎందుకంటే వాళ్ళ పార్టీ లాయల్ ఫ్యామిలీ, అది వాళ్ళ ఫాదర్ కూడా బీజేపీ నాయకుడిగా ఉండే, ఐ థింక్ ఎమ్మెల్సీగా కూడా ఉన్నట్టున్నారు. సో ఒక వెరీ వెరీ లాయల్ అండ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్ వివాదరహితమైన నాయకుడు మాధవ్. సో మీకు ఎక్కడ ఆయన పట్ల ఎవరికి వ్యతిరేకత ఉండదు, చాలా మోస్ట్ యాక్సెప్టబుల్ లీడర్. సో అందువల్ల మాధవ్ను పెట్టుంటే బీజేపీకి రాష్ట్రం నుంచి కొంత ఊపొచ్చడానికి అవకాశం ఉండేది. అయితే స్ట్రెంత్ రీత్యా నిజంగా చెప్పాలంటే టీడీపీకే ఎక్కువ సీట్లు రావాలి కదా. మీకు 164లో 135 బీజేపీ టీడీపీ కదా. కానీ నెంబర్స్ బట్టి ఉండదు, ఇది పొలిటికల్ స్పిరిట్ బట్టి ఉంటుంది. మీకు ఒక కోయలిషన్ స్పిరిట్ బట్టి ఉంటుంది. దాంతో ఇప్పుడు బీజేపీకి ఎక్కువిస్తే బీజేపీకి రాజీ పడ్డారని, బీజేపీకి ఇవ్వకపోతే బీజేపీతో జలక్ అని మన మీడియా హెడ్లైన్లు పెడితే కదా కరెక్ట్ కాదు. ఎందుకంటే దర్ ఇస్ అ పొలిటికల్ అకామిడేషన్ కదా. ఇప్పుడు మీకు ఒక పార్టీకి 40% ఓటింగ్ ఉంటుంది, ఇంకొక 2% ఓటింగ్ వస్తే గెలుస్తుంది. ఆ 2% తీసుకొచ్చిన వాళ్ళను కేవలం 2% అనగలమా? అది క్రిటికల్ కదా, దే ఆర్ వెరీ క్రిటికల్ కదా. సో అందువల్ల దాన్ని మనం తప్పు పట్టలేం కదా. సో ఇడ్లీ చట్నీ అనుకోండి, ఇడ్లీ ఎంత టేస్టీగా ఉన్నా చట్నీ బాగాలేకపోతే ఎట్లుంటుంది చెప్పండి. ఓన్లీ వన్ సింగ్ కాబట్టి ఇడ్లీ తింటే ఎలా ఉంటుంది? సో ఇడ్లీకి చట్నీ కూడా టేస్టీగా ఉంటేనే ఇంకా కాంబినేషన్ బాగుంటుంది. ఇడ్లీ చట్నీతో పాటు సాంబార్ కూడా రుచిగా ఉందనుకో టేస్టీగా, ఇక మామూలుగా ఉండదు. ఇడ్లీ చట్నీ సాంబార్ అల్లం చట్నీ కూడా ఉందనుకోండి పల్లీల చట్నీతో పాటు, ఇంకా బాగుంటుంది కదా. సో అందుకే మీ కాంబినేషన్ ఇవన్నీ. సో ఇడ్లీ ముఖ్యం, ఇలా చట్నీ తిని బతుకుతారా, సాంబార్ దాగి బతుకుతారా, అల్లం చట్నీ తిని బతుకుతారా, నేనే ముఖ్యమైన ఇడ్లీ అనుకోవచ్చు. లేదు నీ ఇడ్లీకి రుచి రావడం మా వల్లనే అని సాంబార్ అనుకోవచ్చు, చట్నీ అనుకోవచ్చు, అల్లం చట్నీ కూడా అనుకోవచ్చు. కానీ వాస్తవంగా చూస్తే ఇడ్లీ, పల్లీల చట్నీ, సాంబారు, అల్లం చట్నీ ఈ 4 కలిపితే దాని రుచి అద్భుతంగా మారుతుంది. సో అందువల్ల ఇవన్నీ మన రాజకీయాలు కూడా అలాంటిదే, కాంబినేషన్ ఆఫ్ సెవరల్ ఫ్యాక్టర్స్. ఒక పొలిటికల్ పార్టీ డామినెంట్, ఒక పొలిటికల్ పార్టీ నాట్ డామినెంట్ అని మనం విశ్లేషణ చేయకూడదు. ఇదే ఓవరాల్ కోalition అకామిడేషన్లో చూడాల్సి ఉంటుంది. బహుశా బీజేపీ ఎప్పుడైతే అన్నామలై ఇష్యూ పక్క పోయిందో, జగన్ బీజేపీ నుంచి మాధవ్ లాంటి వాళ్ళకి వచ్చి ఉంటే ఆ పార్టీకి ఉపయోగపడేది. బట్ అకామిడేషన్లో తెలుగుదేశం తీసుకొని ఉంటుంది, దాంట్లో మనకెందుకు అభ్యంతరం బీజేపీకి లేకపోతే. నెక్స్ట్ టైం ఇస్తారేమో తెలియదు కదా. జస్ట్ ఇప్పుడు వాళ్ళ మిత్రపక్షాలు వాళ్ళ సీట్లు మధ్యలో మనవరం డిసైడ్ చేస్తానికి.